రైతు బంధు మింగిన ఆమత్యుడెవరు? రూపాయలు 7,700 కోట్లు ఎక్కడ పోయాయి? దక్షిణ తెలంగాణకు చెందిన ఓ ఆమత్యుడి కాంట్రాక్టర్ బిల్లులు క్లియర్ అయినట్టు సమాచారం. గత ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేల ఖర్చంతా ఆయనదే. ఎంపీ ఎన్నికల నేపథ్యంలోనే ఆయన బిల్లులు క్లియర్. వేల కోట్ల విలువైన నా బిల్లులు పెండింగ్ పెట్టారని గత సర్కారుపై ఆరోపణలు చేసిన సదరు నేత ఇప్పటికీ రైతు బంధు పడకపోవడంతో అనుమానాలు. అన్నదాతల కంటే ఆమత్యుడే ఎక్కువయ్యాడా? రేవంత్ సర్కారును ప్రశ్నిస్తున్న రైతాంగం. నవంబర్ 28న రైతు బంధు వేసేందుకు 7,700 కోట్లు సిద్ధం చేసిన గత ప్రభుత్వం రాజకీయ ప్రసంగాలతో రైతు బంధుకు ఈసీ బ్రేక్. ఏం పర్లేదు, మేం అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న వేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటన చేశాడు. ఇక్కడ రైతు బంధు కాదు, రైతు భరోసా. రైతు భరోసా ఇస్తున్నారు. రైతు బంధుకు రైతు భరోసాకు తేడా ఏంటంటే రైతు బంధు 5,000 రూపాయలు మాత్రమే. రైతు బంధు 5,000 రూపాయలు మాత్రమే. రైతు భరోసా వచ్చేసి 7,500. అంటే 2,500 వీళ్ళు ఎక్కువ ఇస్తా అన్నారు. ఒక్క పసల్కి, ఒక్క పంటకి 2,500 రూపాయలు ఎక్కువ ఇస్తా అన్నారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రైతు భరోసాపై గప్చుప్. ఇక్కడ మన ఇది తెలంగాణ పేపర్ కొంచెం తప్పుగా రాసింది. రైతు బంధుపై కాదు, రైతు భరోసాపై గప్చుప్ పైనలు. ఇక్కడ ముఖ్యంగా పేరు రాయలేదు కానీ, ఇక్కడ జర్నలిస్టు పేరు రాయలేదు కానీ శంకరు ఈ 7,700 కోట్లు మింగింది ఎవరని ఒక మార్కు పెట్టింది. కాదు, ఎవరో కాదు, గీన అన్నట్టు. ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నట్టు. ఇక చెప్పు, దాసుడు ఎందుకు, గీనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఇప్పుడు మంత్రి, మనకు ఖమ్మం నుండి మంత్రిగా ఉన్నారు. ఏందంటే ఏం జరిగినాయంటే ఇప్పుడు ఈ వార్త సారాంశం అదే. మనం ప్రజల దగ్గర దాచవలసిన అవసరం లేదు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి 7,700 కోట్లు తీసుకున్నారంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిలుక ప్రవీణ్ మీద ఏదన్నా చిన్నగా ఫిర్యాదు చేయొచ్చు. ఏ ఫిర్యాదు చేసినా చేయకపోయినా మాకు భయమేం లేదు. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా రాసిన వార్తనే చదువుతున్నాం. ఏమని రాసిండు? దక్షిణ తెలంగాణకు చెందిన ఒక ఆమాత్యుడి కాంట్రాక్ట్ బిల్లులు క్లియర్ అయినట్టు సమాచారం. గత ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యే ఖర్చంతా ఆయనదే. అంటే ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి 19 మంది ఎమ్మెల్యేలకు ఖర్చు పెట్టినట్టు కూడా రాజకీయ వర్గాల్లో అందరికీ తెలుసు. అది ఇంకా ముఖ్యంగా ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఆయన బిల్లులు క్లియర్ అయినాయట. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న అయి ఉండాలి, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డిగా గత సర్కార్పై ఆరోపణలు చేసిన సదరు నేత. వేల కోట్ల విలువైన నా బిల్లులు పెండింగ్ లో పెట్టారని గత సర్కార్పై ఆరోపణలు చేసిన సదరు నేత. అయితే వీళ్ళిద్దరు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అనలేము. ఒకటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ ఇద్దరు ఇట్లనే ఈ రైతు బంధు ఎవరో ఒకరు మింగిళ్ళు. ఆమాత్యుడు అంటే దాదాపుగా ఈయనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలేదు, వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చిండు మంత్రి పదవి. కాబట్టి ఇది 100% పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ 7,700 కోట్ల రూపాయలు మింగినట్టు తెలుస్తుంది. రైతు బంధు మింగిన ఆమాత్యుడు ఎవరు? 7,700 కోట్లు ఎక్కడికి పోయాయి? ఇప్పుడు మాట్లాడాలి. ఇప్పుడుగా ప్రతిపక్షాలు ఇప్పుడు మీరు మాట్లాడండి. ఇంత పెద్ద వార్త మీద ఇంత పెద్ద ఏంటిది దీన్ని నిధుల స్వాహా మీద ఒక్క ప్రతిపక్ష నాయకుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ ఓడు కానీ ఎందుకు మాట్లాడతలేరు? రైతు బంధు వేయకపోవడంపై ఇప్పటి వరకు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎందుకు మాట్లాడతలేరు? మీరు ఒక్కటయ్యి సాధారణ రైతులను ముంచే ప్రయత్నం చేస్తున్నారా? అసెంబ్లీ ఉన్నప్పుడే నేను అన్నా, మొన్న ఒక ట్వీట్ కూడా పెట్టినా నేను. కేటీఆర్ అన్న కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, లేదా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మీరు ఎందుకు రైతు భరోసా ఇవ్వడం లేదు కాంగ్రెస్ అని ఎందుకు అడుగుతలేదు మీరు అని అడిగిన. ఇంతవరకు కూడా ఎక్కడోడు అక్కడ గప్చుప్పును ఉన్నారు. కానీ నాకు తెలిసి ఏంటంటే ఈ ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలు అధికారం పక్షం వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి ఏదో గేమ్ ఆడుతుంలే, నాకు అదే డౌట్ వస్తాను. లేకపోతే గజం పొడుగెగురు వీళ్ళు రైతుల మీద రాజకీయం చేస్తాను కదా. రైతు బంధు మేమిస్తామంటే మేమిస్తాం, రైతు బంధు 8,000 ఇస్తామని కేసీఆర్ అన్నాడు, రైతు భరోసా 7,500 ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నాడు, 4,000 పింఛను మేమిస్తామని కేసీఆర్ అన్నాడు.
అదే 4,000 పింఛను 3,500 పింఛను మేము ఇస్తామని కేసీఆర్ అంటే 4,000 పింఛను ఇస్తామని కాంగ్రెస్ అని. ఇప్పుడు ఇది 20 రోజులు అవుతుంది కదా, ఫస్ట్ క్యాబినెట్ లోనే ఇస్తామన్నారు కదా 6 గ్యారంటీలు. మరి ఫస్ట్ క్యాబినెట్ అయిపోయింది, ఢిల్లీ చుట్టూ తిరుగుతాను ఢిల్లీ బండ్రౌతులు, వీళ్ళ పేరు ఢిల్లీ బండ్రౌతులు. ఈ ఢిల్లీ బండ్రౌతులు ఢిల్లీ చుట్టూ తిరుగుతాను, కానీ ఇక్కడ ఉన్న ప్రజల్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. 100% ఇది నర్మగర్భంగా మాట్లాడినా కూడా ఇది క్లియర్ కట్ గా ఇక్కడ రాసిండు. గత సర్కార్పై ఆరోపణలు చేసిన సదర్ నేత ఆమత్యుడు అనే మంత్రి, ఆ మంత్రి ఎవరు అని అడుగుతుండ్రు. ఇది తెలంగాణ పేపరు, ఆ మంత్రి ఎవరని అడుగుతాను. మనం ఏమంటున్నాం, మనకు వచ్చిన డౌట్ ప్రకారం ఈ నేత మంత్రి అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 7,000 కోట్ల రూపాయలు, 7,700 కోట్లు ఎవల సొమ్ము ఇది? ఎవరికి పంచుతాండ్లు? ఎవడు తింటాండు? మీ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకోవడానికి మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రజల ధనాన్ని తీసుకుపోయి ఎవరికో ఇవ్వడం ఏంది? అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈయన కాంట్రాక్ట్ బిల్లులను ఈ 7,500 కోట్లు ఈయన కాంట్రాక్ట్ బిల్లులు ఇచ్చిన అన్నట్టు. మీ కాంట్రాక్ట్ బిల్లు అయితే మేము ఆపము, తొందరగా ఇచ్చేస్తాం, ఎందుకంటే మీరు 19 మంది ఎమ్మెల్యేలకు కావాల్సిన డబ్బు పెట్టిండ్లు, ఎట్లా ఆపుతాం మేము, మీది క్లియర్ చేస్తాం. కానీ రైతు భరోసా ఇయ్యము, 4,000 పింఛనేయము, మహిళలకు 2,500 ఇయ్యము, 500 రూపాయలకు గ్యాస్ ఇయ్యము. ఇవి ఇప్పుడు ఇయ్యము, ఇవి మెల్లగా ఇస్తాం. మీకేమైనా కోపం వస్తే తట్టుకోలేం. మళ్ళీ రానున్నాయి పార్లమెంట్ ఎన్నికలు కదా, మళ్ళీ దాంట్లో 200 కోట్లు 300 కోట్లు మీరు ఇస్తారు కదా అని ఆ మంత్రికి ఇప్పుడు ఈ 7,700 కోట్ల రూపాయలు దారాదత్తం చేసి పడేసింది. ఈ అడగకపోతే గిట్లనే ఉంటది. కాంగ్రెస్ అంటే లూటీ చేసి పడేస్తుంది చూడు.